హాయ్, దిస్ ఇస్ డాక్టర్ హాస్త చిగుర్పాటి, డిహెచ్ హాస్పిటల్స్. ఈరోజు మనం కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం గురించి తెలుసుకుందాము. చాలా మంది మా కళ్ళు అదురుతున్నాయి, ఇది మంచిదా చెడ్డదా, కొంతమందికి కొన్ని సెకండ్ల పాటు అదరచ్చు, కొంతమందికి కొన్ని రోజుల పాటు అదరచ్చు. అది ఎందుకు వస్తుంది, అది సేఫా కాదా, మీరు ఎప్పుడు భయపడాలి అనే దాని గురించి తెలుసుకుందాము. జనరల్ గా ఈ కళ్ళు అదరడం అనేది కంటి రెప్పకి ఉన్న మజిల్స్ కాంట్రాక్ట్ అవడం వల్ల అదురుతూ ఉంటది. ఇది ఎందువల్ల అదురుతుంది, మీకు ఎక్కువ స్ట్రెస్ ఉన్నా, యాంగ్జైటీ ఫీల్ అయినా, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉన్నా, ఎక్సెసివ్ స్క్రీన్ టైం ఉన్నా కన్ను అదురుతూ ఉంటది. ఇంకా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లైక్ మెగ్నీషియం డెఫిషియన్సీ అండ్ వైటమిన్ B12 డెఫిషియన్సీలో చూస్తూ ఉంటాము, అండ్ కొన్ని న్యూరలాజికల్ కండిషన్స్ లో చూస్తూ ఉంటాము. ఎప్పుడు కంగారు పడాలి దీని గురించి? ఎక్కువ 2 weeks to 3 weeks పైన గనక మీ కన్ను అదురుతూ ఉంది అంటే గనక ఇమీడియట్ గా డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఆర్ ఎల్స్ మీ కన్ను అదరటంతో పాటు మీ మొహంలో ఏ మజిల్ అయినా మూవ్ అవుతున్నా, కాంట్రాక్ట్ అవుతున్నా కూడా ఇమీడియట్ గా వెళ్ళాలి. ఇంకోటి, కన్ను గట్టిగా మూత పడిపోతున్నా కూడా ఇమీడియట్ గా మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. ఏం చేయాలి దీనికి? కెఫిన్ ఇంటేక్ ఒకటి తగ్గించుకోవాలి. ఎక్సెసివ్ కెఫిన్ ఇంటేక్ కూడా ఈ కన్ను అదరటం అనేది కాజ్ చేస్తుంది. సో ఎక్సెసివ్ కెఫిన్ తీసుకోకూడదు. నిద్ర సరిగ్గా నిద్రపోవాలా, డిజిటల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి, మీ యాంగ్జైటీ తగ్గించుకోవాలి, అండ్ మీ స్ట్రెయిన్ తగ్గించుకోవాలి, అండ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అండ్ మీ కన్ను కనుక అదురుతుంటే యువర్ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. దే విల్ గివ్ యూ సప్లిమెంట్స్. డోంట్ టేక్ సప్లిమెంట్స్ ఆన్ యువర్ ఓన్ ప్రిస్క్రిప్షన్. కన్సల్ట్ ద డాక్టర్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ.